హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో టేస్టీగా హోటల్లో చేసే చట్నీ కన్నా రుచిగా ఉండే కొబ్బరి చట్నీని చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకే విధంగా చట్నీలు చేయకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏ టిఫిన్ అయినా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు కదండీ! ఈ చట్నీ ఇడ్లీ, దోసలు ఇలా ఏ టిఫిన్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టీ గ్లాసు కొబ్బరి ముక్కలతో చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బాణలిలో అర టీ గ్లాసు పల్లీలను వేసి ఆయిల్ లేకుండా సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. పల్లీలు అనేవి హై ఫ్లేమ్లో వేయిస్తే పైకి వేగినట్టుగా రంగు వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చిదనం ఉండిపోతుందండి. అందుకని సిమ్ ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించండి. ఇలా 3, 4 నిమిషాలు వేయించిన తర్వాత ఇలా కలర్ మారుతాయండి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అదే బాణలిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి 6 పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి సగానికి విరిచి ఆయిల్‌లో వేసి వేయించాలి. పచ్చిమిరపకాయల పైన వైట్‌గా డాట్స్‌గా కనిపిస్తాయండి. అలా వేయించిన తర్వాత వేరుశనగ గుళ్ళు తీసుకున్న మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టీ గ్లాస్ కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. దీనిలో ఆ రంగుల మల్ల ముక్కను వేసుకోవాలి. అలానే కొంచెం బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వలన చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలానే కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని అర అర టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసుకోవాలి. దీనిని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసి దీ దీనిలో 1 టీ గ్లాస్ వాటర్‌ను వేసి కలుపుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి అదే బాణలిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి అర టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేయాలి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్‌లో పోపు వేగే వరకు వేయించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు వేగిన తర్వాత కొబ్బరి చట్నీ తీసుకున్న బౌల్‌లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్లో కన్నా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీ ఇడ్లీ, దోసలు, గారెలు ఇలా ఏ టిఫిన్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్గా ఇస్తానండి. ఇవి రెడీగా పెట్టుకుని చట్నీని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఉదయం హడావిడిలో కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ చట్నీలో లిటిల్ బిట్ బెల్లం వేయడం వలన చట్నీ టేస్టే మారిపోతుందండి. మరీ ఎక్కువ వేయకూడదండి బెల్లం అనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.